హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మనం లాస్ట్ వీడియోలోకి వచ్చేసాం. ఈ చాప్టర్లో మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాము, క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూసాము. అండ్ లీనియర్ అండ్ బెర్నౌలీ ఈ రెండు కాన్సెప్ట్స్కి రిలేటెడ్ మనం పీవైక్యూస్ కూడా చూసాము. బికాస్ ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కాబట్టి అవి కూడా చూసేసాము. ఇంకొక రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నవి. ఆ రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఒకటి, దీని తర్వాత మనం చెప్పుకున్నటువంటి న్యాచురల్ గ్రోత్ అండ్ డికే. సో మనం దీనికి ముందు ఈ రెండు కాన్సెప్ట్స్కి ముందు ఆర్థోగోనల్ ట్రెజెక్టరీ కూడా చెప్పుకున్నాం. సో బట్ ఆర్థోగోనల్ ట్రెజెక్టరీ రిలేటెడ్ క్వశ్చన్స్ మనం నిన్న వీడియోలోనే చేసేసాము, అయిపోయింది, డన్. సో ఈ రోజు మనం న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్కి రిలేటెడ్ క్వశ్చన్స్ కొన్ని చేద్దాము. అండ్ దీని తర్వాత న్యాచురల్ గ్రోత్ అండ్ డీకేకి రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఓకే, డన్. ఇక మొదలెడదామా? మనం ఇంకా దీని గురించి నేను కొంచెం మాట్లాడాలి, ఆ విషయాలు ఏమిటో నేను వీడియో చివరిలో మాట్లాడతాను. ఓకేనా? సో ఇంకా మొదలు పెడదాం. ఇప్పుడు క్వశ్చన్ చదవండి మీరు ప్రాపర్గా. ఏ బాడీ అన్నాడు. ఓకే, డన్. ఏ బాడీ ఈజ్ ఒరిజినల్లీ ఎట్ 80 degrees సెంటిగ్రేడ్. ఇక్కడ ఏమంటున్నాడు, బాడీ యొక్క టెంపరేచర్ అనేది ఒరిజినల్గా 80 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉంది అంటున్నాడు. ఓకే, డన్. అండ్ కూల్స్ డౌన్ అంటే 80 degrees సెంటిగ్రేడ్స్ దగ్గర ఒక బాడీ యొక్క టెంపరేచర్ అనేది ఉంటే అప్పుడు ఆ బాడీ టెంపరేచర్ అంట కూల్స్ డౌన్, కూల్ అయ్యింది అంటే తగ్గింది. ఎంతకి? 60 degrees సెంటిగ్రేడ్కి తగ్గింది. ఎంత టైంలో? 20 minutes టైంలో. డన్. పక్క పెట్టేద్దాం. ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ 40 degrees సెంటిగ్రేడ్. ఎయిర్ ఎక్కడ ఉంటుంది? సరౌండింగ్స్లో ఉంటుంది. సో టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్ కూడా ఇచ్చాడు. డన్, అయిపోయింది. ఏం కనుక్కోమంటున్నాడు? ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఆఫ్టర్ 40 minutes. ఇక్కడ ఏం చేసాం మనం? 20 minutesలో క్యాలిక్యులేట్ చేసాం. 20 minutesలోనేమో ఈ బాడీ యొక్క టెంపరేచర్స్ అనేవి 80 నుంచి 60 degrees లోపు పడిపోయినప్పుడు అది అప్పుడు సరౌండింగ్స్ టెంపరేచర్ అనేది అప్పుడు 40 degrees ఉంది. అదే 40 degrees సరౌండింగ్స్ యొక్క టెంపరేచర్ దగ్గర ఇంకొక 20 minutes ఎక్స్ట్రా, మీన్స్ 40 minutes ఉంచానండి మళ్ళీ. అప్పుడు ఆ బాడీ యొక్క టెంపరేచర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది. ఇది మనకి క్వశ్చన్. డన్. మీకు కూడా అర్థమై ఉంటుంది చదవగానే ఈజీగా. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అర్థమైపోయింది కదా. మనం ఇంకా డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఏంటి? ఫస్ట్ మనకి ఇక్కడ పట్టుకోవాల్సినటువంటి కీ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి అవి చూడండి. ఇక్కడ బాడీ టెంపరేచర్ అనేది కూల్స్ డౌన్ అయింది, రైట్. బాడీ టెంపరేచర్ అనేది తగ్గుతుంది అంటే ఏంటి? బాడీ యొక్క టెంపరేచర్లో చేంజ్ ఉంది, రైట్. ఇక్కడ చేంజ్ గురించి మనం మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏమున్నాయి? రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకటి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో అండ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డీకేలో. సో ఈ రెండు కాన్సెప్ట్స్లో మాత్రం మనం రేట్ ఆఫ్ చేంజ్ గురించి మనం మాట్లాడుకున్నాం, అవునా? రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఒక బాడీ యొక్క టెంపరేచర్ అనేది కూల్స్ డౌన్, ఉన్నటువంటి టెంపరేచర్ నాకు క్లియర్గా చెప్తున్నాడు, డౌన్ తగ్గింది అన్నాడు. అర్థమవుతుంది? ఇప్పుడు ఇది ఏ కాన్సెప్ట్కి రిలేటెడ్? న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఆ వర్డ్ ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది, కూల్స్ డౌన్ అని. ఇంకా ఈజీగా ఐడెంటిఫై చేయగలిగాము. అర్థమైందా? సో ఇప్పుడు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్కి రిలేటెడ్గా ఉంది అని తెలిసినప్పుడు, సో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ యొక్క ఫార్ములా ఏముందో అది రాసేయండి. θ ఈజ్ ఈక్వల్స్ టు θ0 ప్లస్ θ1 మైనస్ θ0 e పవర్ మైనస్ kT. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఫార్ములా ఫర్ ద న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. డన్. సో సొల్యూషన్ రాస్తున్నాము. ఇందులో ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి డేటా ఏమి ఇచ్చాడో అవి తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఆ తర్వాత ఏం కనుక్కోమన్నాడు అదంతా సెకండరీ థింగ్. సో ఫస్ట్ ఇచ్చినటువంటి ఆ డేటాని యూజ్ చేసుకొని మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎప్పుడైనా కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. మనం ఆల్రెడీ చేసాము. ఎప్పుడు? న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఆ డెరివేషన్ చేసినప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ కూడా చెప్పాను, అందులో మనం చూసాము. కాన్స్టెంట్ని ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఇచ్చినటువంటి క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోతే మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని. డన్. ఇప్పుడు వెళ్ళిపోదాము. సో ఫస్ట్ θ అంటే ఏంటి? θ అంటే చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ బాడీ. అంటే బాడీలో వచ్చినటువంటి చేంజ్ ఆఫ్ ద టెంపరేచర్ యొక్క చేంజ్. మీరు చూడండి, ఫస్ట్ ఇనీషియల్గా బాడీ టెంపరేచర్ 80 ఉంటే ఆఫ్టర్ 20 minutes దగ్గర ఎంతకి తగ్గింది? 60 degreesకి తగ్గింది. అంటే బాడీ యొక్క టెంపరేచర్ అనేది తగ్గింది, చేంజ్ వచ్చింది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇది 60 degrees సెంటిగ్రేడ్, రైట్. నెక్స్ట్ θ0 అంటే ఏంటి? టెంపరేచర్ ఆఫ్ వాట్? సరౌండింగ్స్.
టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్స్ ఇది డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఎయిర్ ఈజ్ 40 డిగ్రీ సెంటిగ్రేడ్ అని క్వశ్చన్లోనే క్లియర్గా ఇచ్చాడు. ఓకే 40 డిగ్రీ సెంటిగ్రేడ్ అని పెట్టేశాను. నెక్స్ట్ θ1 ఏమి ఇచ్చాడు? θ1 అంటే ఏంటి? ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. క్వశ్చన్ చదవండి మళ్ళీ. ద బాడీ ఈజ్ ఒరిజినల్లీ అట్ 80 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాడు. అంటే ఒరిజినల్గా అంటే స్టార్టింగ్లో ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ అవ్వక ముందు ఉన్నటువంటి బాడీ యొక్క టెంపరేచర్ అనేది ఇక్కడ ఇచ్చాడు. అదే మనకి ఇక్కడ ఇనీషియల్ టెంపరేచర్ అంతే కదా. ఒరిజినల్ టెంపరేచర్ అన్నా ఆర్ ఇనీషియల్గా ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు ఉన్నటువంటి టెంపరేచర్ అన్నా. అర్థమవుతుందా? డన్. సో ఏంటి ఆ టెంపరేచర్ అంటే 80 డిగ్రీ సెంటిగ్రేడ్. డన్, రాసేసుకున్నాను ఇక్కడ. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని తీసుకొచ్చేసి అండ్ ఈ వాల్యూస్ని యూజ్ చేసుకుని మనం కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. డన్. సో ఇక్కడ చేంజ్ θ వచ్చేసింది 60 డిగ్రీస్ పెట్టేశాను. ఈక్వల్స్కి ఈక్వల్ θ0 అంటే ఏమొచ్చింది 40 పెట్టేశాను. ప్లస్ θ1 అంటే ఏంటి 80 మైనస్ θ0 అంటే ఏంటి 40 అండ్ ఈ పవర్ మైనస్ టీ రైట్ టైము. ఇప్పుడు మీరు దీన్ని చదివితే ఈ చేంజ్ అనేది ఎంత టైంలో వచ్చిందంటే 20 మినిట్స్లో. సో ఇక్కడ టీ కూడా అడుగుతున్నాడు కదా, సో అది కూడా రాసేయండి. ఎంత టైంలో వచ్చింది 20 మినిట్స్. సో 20 డన్ రాసేసాం. సో ఇప్పుడు రిమైనింగ్ టర్మ్స్ ప్రాపర్గా సాల్వ్ చేసుకొని ఇక్కడ పెట్టుకుందాం మనం. ఈ 40 యువతలు తీసుకొచ్చుకుంటే 60 మైనస్ 40 వచ్చేసి మనకి 20 అవుతుంది. 20 ఈజ్ ఈక్వల్స్ టు సో 80 మైనస్ 40 అంటే 40 ఈ పవర్ మైనస్ కే హోల్ పవర్ 20. ఓకే డన్. సో ఇక్కడ మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే దీని నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయవచ్చు? కాన్స్టెంట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఈ పవర్ మైనస్ కేటీ సారీ ఈ పవర్ మైనస్ కే. టీ అంటే ఏంటి ఇక్కడ 20 మినిట్స్ అని రాసేసాము, అయిపోయింది టర్మ్. అంటే ఇప్పుడు రెండింటిని మళ్ళీ మల్టిప్లై చేస్తే మనకి ఇదే టర్మ్ వచ్చేస్తుంది, మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే డన్. సో ఇక్కడ దీన్ని క్యాన్సిల్ చేస్తే 21s 22s వస్తుంది. సో ఈ 2ని నేను ఎదురు సైడ్ తీసుకొచ్చుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది 1/2 ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ కే హోల్ పవర్ 20. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పవర్ని నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ 20 అంటే ఏంది ఈ పవర్ కే ఈ పవర్ మైనస్ కే హోల్ పవర్ ఉంది. సో ఆ పవర్ని ఎదురు చూసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది 1/2 హోల్ పవర్ 1/20. అర్థమవుతుందా? ఈ యూతల సైడ్ ఉన్నటువంటి పవర్ అనేది ఈక్వల్కి యూతల సైడ్ వస్తే అంటే మీరు దానికి ఆపోజిట్ సైడ్ వదలకి వస్తే అప్పుడు 1/, ఆ వాల్యూ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. అదే ఇక్కడ మనకి పవర్ ఏదైనా సమ్వేర్ 10 ఉంది అనుకోండి, ఇక్కడ 1/2 హోల్ పవర్ 10 ఉంది అనుకోండి, లేదు కానీ ఉంది అనుకోండి. అప్పుడు ఏంటి ఇది యువతలో పోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 10 అనేది దీనికి ఈక్వల్కి అవతల సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ దీనికి హోల్ పవర్ 1/10 అవుతుంది. ఓకేనా? మీకు ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. డన్. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ మిగిలిపోయింది ఈ పవర్ మైనస్ కే. సో నాకు కాన్స్టెంట్ వాల్యూ అనేది వచ్చేసింది. సో దీన్ని పక్కా పెట్టుకుంటాను. ఇంకేం కనుక్కోమన్నాడు? మనకి క్వశ్చన్ ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడు? ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఆఫ్టర్ 40 మినిట్స్. అంటే అరే బాబు ఇదే కండిషన్స్ దగ్గర నేను ఆ బాడీని కనుక 20 మినిట్స్ కాదు ఇప్పుడు 40 మినిట్స్ పెట్టాను. ఓకే, ఇప్పుడు నేను 40 మినిట్స్ పెట్టాను. అప్పుడు నాకు ఆ బాడీ యొక్క టెంపరేచర్ అనేది ఎంత ఉంటుంది అని మనల్ని అడుగుతుంటారు. ఓకేనా? ఇప్పుడు చేద్దాము. ఈ బాడీ యొక్క టెంపరేచర్ అనేది ఎంత ఉంటుందో సేమ్ ఇదే ఫార్ములాను వాడుకొని చేద్దాం. డన్. ఏమవుతే అది అవుతుంది. డన్. ఇక్కడ 40 మినిట్స్ అనేది వచ్చింది. డన్. సో 40 మినిట్స్ టైం వచ్చింది. నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఏంటి? ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. అంటే 40 మినిట్స్ అయ్యింది అంటే స్టార్టింగ్లో మనకి బాడీ యొక్క టెంపరేచర్ ఎంత అవుతుందో 40 మినిట్స్ తర్వాత కూడా అదే టెంపరేచర్ ఉంటుందా? ఉండదు. బరాబర్ తగ్గడమో లేదా పెరగడమో అనేది ఉంటుంది అనమాట. అంటే ఇది చేంజ్ ఉంటుంది బాడీ యొక్క టెంపరేచర్లో, చేంజ్ తగ్గడం పెరగడం వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఏంటి? చేంజ్ ఆఫ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. ఓకే, చేంజ్ ఆఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీని ఏమనుకున్నాం మనం ఇక్కడ దాకా? తీటా అనుకున్నాం. డన్. దీన్ని కనుక్కో అంటున్నాడు. అదే కదా, ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఆఫ్టర్ 40 మినిట్స్ అన్నాడు. అంటే 40 మినిట్స్ తర్వాత ఆ బాడీ యొక్క టెంపరేచర్ అనేది ఎట్లా చేంజ్ అవుతుంది అన్నాడు. సో దీన్ని కనుక్కోవాలి. డన్. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూషన్ అనేది తీసుకోవాలి. సో తీసుకున్నాం. మళ్ళీ సేమ్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు θ0 ప్లస్ θ1 మైనస్ θ0 ఈ పవర్ మైనస్ కేటీ. డన్. ఇందులో తీటాని మనం కనుక్కోవాలి. సో అది అలానే ఉండిపోతుంది. సో టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్ ఏమి ఇచ్చాడు? సేమ్ ఇందాక నేను చూసేసాం మనం ఆల్రెడీ 40 డిగ్రీ సెంటిగ్రేడ్.
ఇక్కడ ఇచ్చేసాడు చూడండి టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్, ఇచ్చేసాడు డన్. అక్కడ పెట్టేసాం, ఇంకేం కావాలి? ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. ఇందాకనే ఇచ్చేసాడు ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. ఎంత ఇచ్చాడు? ఒరిజినల్లీ 80 degrees సెంటిగ్రేడ్. ఓకేనా, 80 degrees సెంటిగ్రేడ్ రాసేసాను. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ ఉన్నాయి నా దగ్గర, తెచ్చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాను. సో దీన్ని నేను కనుక్కోవాలి కదా, డన్. కనుక్కుందాము ఏమవుతుందో. సో తీటా నాట్ 40 degrees సెంటిగ్రేడ్ ప్లస్ తీటా 1 ఏమొచ్చింది? తీటా 1 ఇనిషియల్ టెంపరేచర్ ఓకే 80 మైనస్ టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్ 40 ఇంటూ ఈ పవర్ మైనస్ k ఇంటూ 40. వాట్ టీ అంటే ఏంటి మనకి ఇక్కడ? 40 minutes. డన్. సో ఇప్పుడు దీన్ని ప్రాపర్గా సాల్వ్ చేసుకుంటే 40 ప్లస్ 80 మైనస్ 40 అంటే 40 అండ్ ఈ పవర్ మైనస్ k హోల్ పవర్ 40. ఇలా రాయొచ్చు కదా నేను దీన్ని. ఎందుకు? ఈ రెండింటిని నేను మళ్ళీ మల్టిప్లై చేస్తే నాకు ఈ టర్మ్ వస్తుంది. సో నేను ఎందుకు ఇట్లా ఈ పవర్ మైనస్ k అని రాసుకుంటున్నాను అంటే నాకు దీని వాల్యూ ఇక్కడ నేను ఆల్రెడీ కనుక్కున్నాను కదా. సో సింపుల్గా ఈ వాల్యూని తీసుకొచ్చేసి నేను అక్కడ సబ్స్టిట్యూషన్ చేశాను అనుకోండి, నాకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. అందుకోసమే నేను ఇక్కడ ఈ పవర్ మైనస్ కేని అండ్ దానికి మల్టిప్లికేషన్లో ఉన్నటువంటి ఈ 40 నేను సపరేట్గా రాసుకున్నాను. సో ఇప్పుడు నాకు ఈ వాల్యూ తెలుసు, సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. థీటా ఈజ్ ఈక్వల్స్ టు 40 ప్లస్ 40. ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? 1/2 హోల్ పవర్ 1/20 హోల్ పవర్ 1/20. సో ఇప్పుడు దీని మొత్తానికి ఎంత ఉంది మనకి ఇక్కడ? 40. ఓకే డన్. సో ఇప్పుడు దీని మొత్తానికి ఇక్కడ మనకి 40 ఉంది. ఇప్పుడు చేద్దాం. థీటా ఈజ్ ఈక్వల్స్ టు 40 ప్లస్ 40. ఇక్కడ లోపల ఈ 1/2కి పవర్ ఉంది అండ్ దీని మొత్తానికి కూడా పవర్ ఉంది. సో పవర్స్ మల్టిప్లై అవుతాయి అనుకున్నాం కదా, ఇందాక చూసుకున్నాం మనం. సో ఈ రెండు పవర్స్ మల్టిప్లై చేస్తే ఇది ఎలాగ వస్తుందో ఇక్కడ కూడా మనం పవర్స్ మల్టిప్లై చేసుకుంటే దీన్ని మల్టిప్లై చేస్తే ఒక టర్మ్ వస్తుంది. అంటే ఇక్కడ ఏమేమి మల్టిప్లై చేస్తున్నాం? 1/20 ఇంటూ 40. 1/20 ఇంటూ 40. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తున్నాం. 21s 22s ఏం మిగిలిపోయింది మనకి ఇక్కడ? 2 మిగిలిపోయింది. అదే రాసేస్తున్నాం అనమాట. ఓకే 1/2 హోల్ పవర్ 2. డన్. సో థీటా ఈజ్ ఈక్వల్స్ టు 40 ప్లస్ 40. థీటా ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 40 ప్లస్ 40 అండ్ 1/2 అంటే 1/4. ఎందుకు? ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 అయిపోతుంది, 2 స్క్వేర్ అంటే 4 అయిపోతుంది. సో 4 1s 4 10s ఏం మిగిలింది మనకి ఇక్కడ? 40 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 50 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇక్కడ ఏంటిది మనకి? చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఏంటది? థీటా ఈజ్ ఈక్వల్స్ టు 50 డిగ్రీ సెంటిగ్రేడ్. వచ్చేసింది కదా మనకి ఇక్కడ ఆన్సర్. సో ఇదే కదా మనకి క్వశ్చన్ అడిగింది, ఫైండ్ ద ఏది? ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. అయిపోయింది, కనుక్కున్నాము. వెరీ సింపుల్. సో ఈ విధంగా మీరు ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్ని చదివి అది ఏ కాన్సెప్ట్కి రిలేటెడ్ చూసుకొని ప్రాపర్గా ఆ కాన్సెప్ట్లో ఇచ్చినటువంటి మెయిన్ రూట్ ఫార్ములా, బేస్ ఫార్ములా, మెయిన్ ఫార్ములా దాన్ని కనుక మీరు గుర్తుంచుకొని అండ్ దాని యొక్క డెఫినేషన్ మీరు గుర్తుంచుకోగలిగితే ఈ క్వశ్చనే కాదు, ఈ క్వశ్చన్కి అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? సో దీన్ని మీరు ఫాస్ట్గా నోట్ చేసుకోండి. నేను మళ్ళీ ఫాస్ట్గా ఇంకొక క్వశ్చన్ని కూడా ఇక్కడ నోట్ చేస్తాను, అది కూడా ఫాస్ట్గా చేసేద్దాం. డన్. ఓకే డన్. నోట్ చేసుకున్నారు కదా? డన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్తున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ప్రీవియస్ ఇయర్లో చాలా సార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ అనమాట. సో మీరు ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్త, సేమ్ మనం ఇందాక ఏదైతే క్వశ్చన్ని చేసామో సేమ్ ఇంతే. న్యూటన్స్ ఆఫ్ కూలింగ్లో ఏ క్వశ్చన్ని సాల్వ్ చేసినా మ్యాక్సిమం ఇంతే ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ. ఎక్కడో ఒక్కసారి అంటే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా చూసినప్పుడు వాటన్నిటిలో ఎక్కడో ఒక్క దగ్గర మాత్రమే కాంప్లికేటెడ్ క్వశ్చన్ వచ్చింది. అప్పుడు 95% మీకు ఆ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ యొక్క డెఫినేషన్ ఉంది కదా, సో దాని బేస్డే ఇచ్చారు అంతే. వెరీ సింపుల్. సో ఇలాగనే ఇచ్చారు అండ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలాసార్లు రిపీట్ అయింది. ఓకే వెరీ ఈజీ. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఇందాకనేమో డిగ్రీస్లో చూసాము. ఓకే ఇందాకనేమో డిగ్రీస్లో చూసాము. ఇప్పుడు చూడండి ఫారెన్ హీట్స్ కనబడుతుందో? చెప్తాను
చెప్తాం, జాగ్రత్తగా తొందరపడకుండా పద్ధతిగా వినండి. సపోజ్ దట్ అన్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఈస్ హీటెడ్. ఆ ఆబ్జెక్ట్ని మనం హీట్ చేశాడంట. ఆ ఎక్స్పెరిమెంట్లో ఆ ఆబ్జెక్ట్ని హీట్ చేశాడు టు 300 డిగ్రీ ఫారెన్హీట్. అంటే ఫస్ట్ ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇనీషియల్ టెంపరేచర్ అనేది ఎంత ఉందో నాకు తెలీదు. అర్థమవుతుందా? తెలీదు. సో ఫస్ట్ అతను ఆ ఎక్స్పెరిమెంట్ అనేది చేయడం కోసం ఆ ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ని ఫస్ట్ 300 డిగ్రీ ఫారెన్హీట్స్ దగ్గరికి అతను హీట్ చేసేసి పెట్టుకున్నాడు ఆ ఆబ్జెక్ట్ని. డన్. అంటే ఇప్పుడు ఆ బాడీ యొక్క టెంపరేచర్ అనేది 300 డిగ్రీ ఫారెన్హీట్స్ అనేది ఉంది ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం. డన్, పెట్టుకున్నాడు. నెక్స్ట్, అండ్ అలౌడ్ టు కూల్. కూల్ మీన్స్ ఇప్పుడు ఈ 300 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర ఉన్నటువంటి ఆ బాడీ యొక్క టెంపరేచర్ అనేది తగ్గిస్తున్నాడు. కూల్ మీన్స్ అదే, అంతే కదా, తగ్గిస్తున్నాడు. ఇన్ రూమ్ లోపల ఆ ఆబ్జెక్ట్ని పెట్టేసి ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ మనోడు స్టార్ట్ చేశాడు అనమాట. సో ఏం చేస్తున్నాడు, ఇక్కడ 300 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్నటువంటి, సెంటిగ్రేడ్ కాదు, 300 డిగ్రీ ఫారెన్హీట్, రైట్, అక్కడ ఉన్నటువంటి ఆ బాడీ టెంపరేచర్ని రూమ్లో పెట్టేసి తగ్గిస్తున్నాడు. వేర్ ఎయిర్ టెంపరేచర్ ఈస్, అంటే ఏంది, ఆ రూమ్లో ఉన్నటువంటి ఎయిర్ టెంపరేచర్ అనేది 80 డిగ్రీ ఫారెన్హీట్. డన్. ఆఫ్టర్ 10 మినిట్స్ అట్లా ఎక్స్పెరిమెంట్ ఆ రూమ్లో పెట్టి చేస్తున్నాడు. అట్లా 10 మినిట్స్ అయిపోయింది. దెన్ టెంపరేచర్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, అప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ అనేది 300 డిగ్రీ ఫారెన్హీట్ నుంచి 250 డిగ్రీ ఫారెన్హీట్కి తగ్గిపోయింది. డన్. వాట్ విల్ బి ఇట్స్ టెంపరేచర్ ఆఫ్టర్ 20 మినిట్స్? అంటే ఇది మన క్వశ్చన్. వాట్ అని అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు? 20 మినిట్స్ పెట్టా. ఇక్కడ ఏం చేసాము, 10 మినిట్స్ పెట్టినప్పుడు నాకు టెంపరేచర్ అనేది 250 డిగ్రీ ఫారెన్హీట్కి చేంజ్ అవుతే, అది నేను 20 మినిట్స్ పెడుతున్నాను, అప్పుడు నాకు ఆ బాడీ యొక్క టెంపరేచర్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది? దిస్ ఈజ్ ద కీ పాయింట్. అర్థమవుతుందా? సో ఇప్పుడు సేమ్ అంతే, ఇందులో మనం ఆ బాడీ యొక్క టెంపరేచర్స్ అనేవి తగ్గడం లేదా పెరగడం, ఈ చేంజ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ మనం మెయిన్గా ఈ క్వశ్చన్ ఏ కాన్సెప్ట్కి రిలేటెడ్ అని తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్లోనే ఒక కీవర్డ్ ఉంది. ఏంటది? కూల్. అయిపోయి దొరికేసింది. ఇదే కాన్సెప్ట్ రిలేటెడ్ అని మనకు అర్థమైపోయింది. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అని అర్థమైపోయింది. ఓకే డన్. ఓకే డన్. మీకు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ టైంలో ఫస్ట్ ఆ బాడీ యొక్క టెంపరేచర్ అనేది కొంత ఉంటే అక్కడి నుంచి ఎక్స్పెరిమెంట్ చేసి ఆ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ టైంలో ఆ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ఇనీషియల్ టెంపరేచర్ నుంచి తగ్గించడమా లేదా పెంచడమా, ఏదో ఒకటి జరుగుతుంది. ఇలాగనే ఉంటాయి మ్యాక్సిమం క్వశ్చన్స్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్కి. సో ఇది కూడా నాకు అలానే కనిపిస్తుంది. దాన్ని ఇప్పుడు నేను చేసేస్తాను. సో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ θ ఈజ్ ఈక్వల్స్ టు θ0 ప్లస్ θ1 మైనస్ θ0 ఇంటూ మైనస్ KT. డన్, రాసేసాను. సో ఇక్కడ నాకు θ అంటే ఏంటి? θ అంటే ఏంటి? చేంజ్ ఆఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతడు హీట్ చేసుకొని ఆబ్జెక్ట్ని హీట్ చేసి 300 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర పెట్టినాడు. అప్పుడు 300 డిగ్రీ ఫారెన్హీట్ నుంచి ఆ బాడీ యొక్క టెంపరేచర్ని తగ్గించడం మొదలుపెట్టాడు. కూల్స్ ఇన్ రూమ్. ఎంతవరకు తగ్గించినాడంట? 80 డిగ్రీ ఫారెన్హీట్స్ వరకు తగ్గించాడు. అంటే ఏంది? ఆ బాడీ యొక్క టెంపరేచర్, సారీ 80 డిగ్రీ టెంపరేచర్ కాదు, అదేంటి ఎయిర్ టెంపరేచర్, అక్కడి నుంచి 10 మినిట్స్లో ఇక్కడ 250 డిగ్రీ ఫారెన్హీట్స్ వరకు తగ్గించాడు. ఓకేనా? అర్థమవుతుంది కదా? ఇక్కడ ఏం తగ్గింది అంటే చేంజ్, టెంపరేచర్ చేంజ్ అనేది ఎలా ఉంది. సో టెంపరేచర్ చేంజ్ అనేది మనకి 250 డిగ్రీ ఫారెన్హీట్స్లో ఇంతవరకు, అంటే 300 నుంచి 250 వరకు తగ్గింది అనే విషయం అయితే అర్థమైపోయింది. నెక్స్ట్ ఏముంది? θ0 ఉంది. అంటే ఏంటి? టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్. ఆ ఆబ్జెక్ట్ టెంపరేచర్ని తగ్గిస్తున్నప్పుడు దాని యొక్క టెంపరేచర్, దాని చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు మనకు? అక్కడ 80 డిగ్రీ ఫారెన్హీట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి? θ1 అంటే ఏంటి? ఆ ఎక్స్పెరిమెంట్ అతడు స్టార్ట్ చేయడానికంటే ముందు బాడీకి ఉన్నటువంటి టెంపరేచర్ 300 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎట్లా? అతడు హీట్ చేశాడు కదా, మరి ఏంటండి? ఆ హీట్ చేయడానికంటే ముందు మరి ఇనీషియల్గా బాడీకి టెంపరేచర్ ఉంది. డన్. మరి అప్పుడు మరి దాన్ని బేస్ చేసుకునే కదా ఈ బాడీ యొక్క టెంపరేచర్ అనేది 300 డిగ్రీ ఫారెన్హీట్కి చేంజ్ అయ్యింది అని అంటారు కదా మీరు అనటమే కదా కరెక్ట్. కానీ అతడు ఆ బాడీ టెంపరేచర్ అనేది 300 డిగ్రీ ఫారెన్హీట్స్కి హీట్ చేసే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేశాడు. కానీ అతని ఎక్స్పెరిమెంట్ని స్టార్ట్ చేయలేదు.
అర్థమవుతుందా? ఆ ఎక్స్పెరిమెంట్ అనేది 300 డిగ్రీ ఫారెన్హీట్కి పెంచుకున్న తర్వాత నుంచి ఆ బాడీ టెంపరేచర్ అనేది కూల్ చేశాడు. అక్కడ అంటే ఏంటి, ఫస్ట్ ఇనీషియల్గా 300 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ అనేది ఉంచడం అనేది ఆ ఎక్స్పెరిమెంట్కి అవసరం అతడికి, కాబట్టి పెట్టేసుకున్నాడు అలాగా. అందుకోసం ఇక్కడ హీట్ చేశాడు. అర్థమవుతుందా? సో అప్పుడు ఆ బాడీ టెంపరేచర్ అక్కడ తగ్గించాడు. అంటే ఇప్పుడు ఇనీషియల్గా టెంపరేచర్ ఎంత ఉంది మనకి? 300 డిగ్రీ ఫారెన్హీట్ ఉంది. డన్. ఎంత టైంలో చేంజ్ వచ్చింది? ఎంత టైంలో చేంజ్ వచ్చిందంటే ఇన్ 10 మినిట్స్. ఇక సేమ్ ఇవన్నీ తీసుకెళ్ళి డేటా తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. తీటా ఎంత ఇచ్చాడు? తీటా వేర్ 250 ఇచ్చాడు. 250 ఈక్వల్స్ టు తీటా నాట్ ఎంత ఇచ్చాడు? 80 ఇచ్చాడు. ప్లస్ తీటా 1 ఎంత ఇచ్చాడు? తీటా 1 ఎంత? 300 ఇచ్చాడు. మైనస్ తీటా నాట్ అంటే 80 ఇచ్చాడు. ఈ పవర్ మైనస్ కే ఇంటూ టీ. టీ అంటే ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. డన్. సో ఇక్కడ 80ని నేను యూతలకి తీసుకొచ్చేసుకుంటే నాకు ఇక్కడ ఎంత మిగులుతుంది? 170 వస్తుంది. అంతే కదా? యూతలకు వచ్చేసింది 50 పోయింది. అండ్ రైట్ 170 కరెక్ట్. ఇప్పుడు 300లో నాకు 80 పోతే 220 మిగిలిపోతుంది. అండ్ 220 ఇంటూ ఈ పవర్ మైనస్ కే, దీనికి హోల్ పవర్ 10 పెట్టేసుకున్నాను. ఎందుకు? రెండింటిని నేను మల్టిప్లై చేసేసుకుంటే మళ్ళీ నాకు ఈ టర్మ్ వచ్చేస్తుంది కాబట్టి. ఎందుకు నేను ఇలా రాసుకుంటున్నానంటే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఇక్కడ మనం ఫస్ట్ కాన్స్టెంట్ కాబట్టి. డన్. సో చేసేద్దాం. ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ 22ని ఎదురు తీసుకొచ్చుకుంటున్నాం. 17/22 ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ కే హోల్ పవర్ 10. సో ఇప్పుడు ఈ పవర్ని నేను ఈ యువతలో తీసుకొచ్చేసుకుంటున్నాను. సో యువతలకు వస్తే ఏమవుతుంది? 17/22 హోల్ పవర్ 1/10 అనుకుందాం. ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పవర్ అనేది ఈక్వల్కి యువతల సైడ్ వస్తే ఇక్కడ మనకి 1 అంటే డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. లేదా పవర్ అనేది ఇక్కడ నుంచి యువతలకి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నటువంటి మొత్తానికి 1 డినామినేటర్ వాల్యూ అయిపోతుంది అనమాట. డన్. సో ఇలాగ డినామినేటర్ వాల్యూ అయిపోయింది. ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ కే మిగిలిపోయింది. అంటే నాకు ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ అనేది వచ్చింది. నెక్స్ట్ నేను అనుకోవాల్సింది ఏంటి? క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? వాట్ విల్ బి ఇట్స్ టెంపరేచర్ ఆఫ్టర్ 20 మినిట్స్. అంటే 20 మినిట్స్ అయితే నేను అదే ఎక్స్పెరిమెంట్ని 20 మినిట్స్ పెట్టాను. అప్పుడు నాకు బాడీ యొక్క టెంపరేచర్ అనేది ఎట్లా చేంజ్ అవుతుంది? ఇందాకనేమో 10 మినిట్స్ ఆ బాడీ టెంపరేచర్ అనేది 10 మినిట్స్లో ఎలా ఉందో మనం అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు ఏమంటున్నాడు? 20 మినిట్స్లో ఎంత ఉందో కనుక్కోవాలి. సో ఇప్పుడు సేమ్ ఇందాకనే ఇచ్చాడు, అన్ని డీటెయిల్స్ ఇచ్చాడు. మనం బాడీ టెంపరేచర్ని కనుక్కోవాలి కదా. సో ఇదే కదా చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. బట్ ఇది మనకు తెలియదు. దీన్నే వాడు కనుక్కో అని అంటున్నాడు. ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేసుకుందాం. రిమైనింగ్ తీటా నాట్ టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్ అంటే ఏంటి? 80 డిగ్రీ ఫారెన్హీట్. డన్. నెక్స్ట్ తీటా 1 అంటే ఏంటిది? ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఎంత? 300 డిగ్రీ ఫారెన్హీట్. నెక్స్ట్ సేమ్ మళ్ళీ తీసుకెళ్ళేసి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేయండి. ప్లస్ తీటా 1 మైనస్ తీటా నాట్ హోల్ పవర్ మైనస్ కే టీ. ఇదే కదా మన ఫార్ములా. సో తీటా అంటే ఏమి ఇచ్చాడు? అదే మనకు కనుక్కోవాలి, ఏం లేదు. సో ఓకే డన్. తీటా నాట్ అంటే ఎంత ఇచ్చాడు? 80 ఇచ్చాడు. ప్లస్ తీటా 1 అంటే 300 ఇచ్చాడు. మైనస్ 80 తీటా నాట్ అంటే 80. డన్. ఈ పవర్ మైనస్ కే. ఇక్కడ ఎంత టైంలో బాడీ టెంపరేచర్ కనుక్కోవాలనుకుంటున్నాడు? 20 మినిట్స్ టైంలో బాడీ యొక్క టెంపరేచర్ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాడు. సో తీటా ఈజ్ ఈక్వల్స్ టు 80 ప్లస్ 300 మైనస్ 80 అంటే 220 ఈ పవర్ మైనస్ కే హోల్ పవర్ 20. డన్. రాయచ్చు కదా నేను. ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే నాకు మళ్ళీ ఇదే టర్మ్ వస్తుంది. ఇందాక అనుకున్నాను ఈ పవర్ మైనస్ కేటీ ఇక్కడ. డన్. సో దీన్ని తీసుకొచ్చేసి అక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. తీటా ఈజ్ ఈక్వల్స్ టు 80 ప్లస్ 220 ఇంటూ ఏమొచ్చింది? 17/22 రైట్. 17/22 హోల్ పవర్ 1/10. ఇప్పుడు ఇక్కడ మనకు ఉన్నది ఏంటి? హోల్ పవర్ 20. ఇక్కడ పవర్ ఉంది అండ్ ఇక్కడ పవర్ ఉంది. ఇప్పుడు రెండు పవర్స్ ఉన్నప్పుడు పవర్స్ మల్టిప్లై అవుతాయి. అంటే ఏముంది ఇక్కడ? 1/10 పవర్ ఉంది, మల్టిప్లికేషన్, ఇంకొక పవర్ 20 ఉంది. సో 10 1s 10 2s. ఇక్కడ మనకి మిగిలిపోయింది ఏంటి? 2 మిగిలిపోయింది. అంటే మిగిలింది రాసి తీసుకోండి. 80 ప్లస్ 220 ఇంటూ
17/22 హోల్ స్క్వేర్ మిగిలిపోయింది. డన్. సో ఇక్కడ చూడండి తీటా ఈజ్ ఈక్వల్స్ టు 80 ప్లస్ 200 ఇంటూ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేనేం రాయొచ్చు 17 స్క్వేర్, పైన టర్మ్కి వచ్చేసింది స్క్వేర్, డినామినేటర్లో 22 స్క్వేర్ వస్తుంది, అంటే 22 ఇంటూ 22 ఇలా రాయొచ్చు కదా నేను, 22 ఇంటూ 22. సో ఇప్పుడు దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే 22 1s 22 10s వచ్చేసింది. ఇంకా ఎలాగైనా క్యాన్సిల్ అవుతుందో చూడండి, 2 11s 2 5s అవుతుంది. సో రిమైనింగ్ టర్మ్స్ రాసేసుకోండి. తీటా ఈజ్ ఈక్వల్స్ టు 80 ప్లస్ ఎంత మిగిలింది 5 మిగిలింది ఇంటూ 17 స్క్వేర్ డివైడెడ్ బై 11. సో దీనికి కూడా ఇక్కడ 17 స్క్వేర్ను కూడా మీరు క్యాలిక్యులేట్ చేస్తే టోటల్గా మీకు ఇక్కడ ఒక ఆన్సర్ అనేది వస్తుంది, అవునా? సో ఇక్కడ వచ్చేటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో అదే కదా మనకి ఇక్కడ మిగిలిపోయింది. తీటా అంటే ఏంటి? చేంజ్ ఆఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. అర్థమైపోయింది కదా? ఇది మనల్ని క్వశ్చన్లో కనుక్కోమంటుంది. వెరీ సింపుల్. సో ఇవే ఇంత సింపుల్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినప్పుడు ఇక మీరు మార్క్స్ వదిలిపెట్టుకొని రావడం అంటే కదా మీ పిచ్చితనం అంటారు, ఓకేనా? సో అందుకనే వెరీ ఈజీ కాన్సెప్ట్స్ని మీరు ఈజీగా కూడా కమాండ్ తెచ్చుకోగలుగుతారు. బికాస్ ఆ డెఫినేషన్ కూడా పెద్దగా ఏముండదు, వెరీ సింపుల్. సో స్పీడ్గా నేర్చేసుకొని అండ్ స్పీడ్గా ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తే ఇంకా కమాండ్ వచ్చేస్తుంది, డన్. సో దీన్ని సాల్వ్ చేసేస్తే మన క్వశ్చన్కి కావాల్సినటువంటి ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. దీన్ని మీరు క్యాల్సిలో చేసేయండి, డన్. మీకు ప్రాపర్గా ఆన్సర్ అనేది వస్తుంది, డన్. అర్థమైంది కదా? ఓకే, డన్. సో దీని తర్వాత మళ్ళీ మనం ఇంకో క్వశ్చన్ తోటి వస్తాను. అది మనకు న్యాచురల్ గ్రోత్ అండ్ డీకే ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ ఉంటుంది. ముందే చెప్పేస్తున్నాను బికాస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్నిసార్లు చెప్తున్నట్టు మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, డన్. ఫాస్ట్గా నోట్ చేసుకోండి. ఓకే, డన్. నోట్ చేసుకున్నారు కదా? సో ఇంకా దీన్ని మనం ఫాస్ట్గా చేసేద్దాం. వెరీ సింపుల్ ప్రాబ్లం. క్వశ్చన్ చదవండి. ద నంబర్ ఎన్ అనే నంబర్ అంట ఆఫ్ బ్యాక్టీరియా. ద నంబర్ ఎన్ ఆఫ్ బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియా అనేవి ఎన్ నెంబర్స్ ఉన్నాయంట, డన్. ఇన్ కల్చర్ గ్రోన్ అంటే అది ఏదో కల్చర్ ఉంది, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందులో మనకి బ్యాక్టీరియా అనేది ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది డెవలప్ అయింది, గ్రోన్ పెరిగింది. ఎట్ రేట్ ఆఫ్ ప్రపోర్షనల్ టు ఎన్. ఎట్ రేట్ ఒక పర్టికులర్ రేట్ ఆఫ్ ప్రపోర్షనల్ టు ఎన్ అంటే ఏంటి? ఆ పర్టికులర్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది అదే ఏ రేట్కి ప్రపోర్షనల్ ఉందంట? ఎన్కి. అర్థమవుతుందా? రేట్ అంటే ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది దాని యొక్క రేట్ ఆఫ్ దట్ బ్యాక్టీరియా ఈజ్ ప్రపోర్షనల్ టు ఎన్ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా. అదే అంటే డైరెక్ట్ డెఫినేషన్ చెప్తున్నాడు మీ క్వశ్చన్లో. అర్థమవుతుందా? నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ఎన్ వాల్యూని ఇచ్చేస్తున్నాడు మీకు డైరెక్ట్గా. ద వాల్యూ ఆఫ్ ఎన్ అని చెప్పేస్తున్నాడు. నెక్స్ట్ వాస్ ఇనీషియల్లీ ఎంతంట? 100 అండ్ ఇంక్రీజ్ టు 332. అయితే ఈ చేంజ్ అనేది ఎంతసేపట్లో ఉందంటే 1 hour, డన్. సో ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు మనల్ని? వాట్ వాస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఆఫ్టర్ 1.5 hour. ఓకే, డన్. సో ఇప్పుడు ఇది మనకి గ్రోత్, న్యాచురల్ లా ఆఫ్ గ్రోత్కి రిలేటెడా అండ్ న్యాచురల్ లా ఆఫ్ డికేకి రిలేటెడా కనుక్కోవాలి. ఇక్కడ మీరు బ్యాక్టీరియా, నంబర్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ ద కల్చర్ గ్రోన్ అన్నాడు. కీవర్డ్ దొరికిందా? గ్రోన్ అంటే పెరిగింది. కొన్నిసార్లు గ్రోన్ అనకుండా ఇంక్రీజ్డ్ అంటాడు. అంటే ఏంది? ఉన్నదే పెరిగింది అంటే ఇక్కడ గ్రోత్ దొరికింది కదా మీకు కీ పాయింట్. సో మనకి ఏ కాన్సెప్ట్ని వాడుకుంటాం? న్యాచురల్ లా ఆఫ్ గ్రోత్, డన్. ఇంతే. క్వశ్చన్ చదివేసి అది ఏ కాన్సెప్ట్ రిలేటెడ్ ఐడెంటిఫై చేస్తే దాన్ని ఈజీగా ఫాస్ట్గా చేస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు న్యాచురల్ లా ఆఫ్ గ్రోత్కి ఫార్ములా ఏమవుతుంది? ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు సిఈ పవర్ వాట్ మైనస్ కేటీ. ఇంతేనా? ప్లస్ కేటీ అని రాయాలి కదా, రైట్. కొంతమంది ఇదే తొందరపడకూడదు. ప్లస్ ఇక్కడ మనం మైనస్ ఎప్పుడు రాయాలి అంటే డికే అయినప్పుడు ఇక్కడ మనకి కాన్స్టెంట్ అనేది నెగిటివ్ అవుతుంది, అదే గ్రోత్ అయినప్పుడు ప్లస్ అవుతుంది. ఓకేనా, డన్. సో ఇందులో
ఇందులో మనం కాన్స్టెంట్ వాల్యూను కనుక్కోలేదు, ఇప్పుడు కనుక్కుందాం. సో కాన్స్టెంట్ వాల్యూని కనుక్కోవాలంటే మనం ఏం తీసుకోవాలి, ఇనీషియల్ వాల్యూస్ అనేవి తీసుకోవాలి. ఇనీషియల్ వాల్యూస్, రైట్. ఎన్ అంటే ఏంటి, ఎన్ అంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, అంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ కదా ఎన్ అంటే. నాకు ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వక ముందు నాకు ఎంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది అవైలబిలిటీలో ఉంది నాకు తెలీదు. సో ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు నా దగ్గర ఉన్నటువంటి ఆ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ నేను ఎన్ నాట్ అనుకుంటున్నా. అర్థమైందా, ఎన్ నాట్ అనుకుంటున్నా. సో ఎన్ నాట్. సో ఇప్పుడు తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, బికాస్ నాకు ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ అవ్వలేదు. అవ్వక ముందు ఉన్నటువంటి నా దగ్గర ఉన్నటువంటి సబ్స్టెన్స్, అంటే నా దగ్గర ఉన్నటువంటి సబ్స్టెన్స్, అది బ్యాక్టీరియానే కానీ ఏదైనా కావచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అవ్వలేదు అంటే టైం ఇప్పుడు ఎంత ఉంటుంది, 0, అంతే కదా, స్టార్ట్ అవ్వలేదు ఇంకా నాకు. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఎన్ ప్లేస్లో ఎన్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు సి ఈ పవర్ ప్లస్ కే, టీ అంటే ఏంటి 0. సో ఎన్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా నాకు 1 అయిపోతుంది, బికాస్ కే అంటే 0 అంటే 0, ఈ పవర్ 0 అంటే 1. సో సి కాన్స్టెంట్ నాకు వచ్చేసింది. సో ఈ కాన్స్టెంట్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు సి అంటే ఏంటి, ఎన్ నాట్ ఈ పవర్ కేటీ. ఇది నాకు ఫైనల్గా వచ్చినటువంటి ఫార్ములా. సో ఎన్ నాట్ ఇనీషియల్ సబ్స్టెన్స్, ఎన్ చేంజ్ ఆఫ్ సబ్స్టెన్స్. అర్థమవుతుందా, పాయింట్ మీరు పట్టుకోగలుగుతున్నారు ఇక్కడ. ఇనీషియల్ సబ్స్టెన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్ జరిగిన తర్వాత మనకు మిగిలినటువంటి సబ్స్టెన్స్, ఇది మీరు రాసుకోండి, పక్కనకి రాసుకోండి. ఇదేంటి, చేంజ్ ఆఫ్ సబ్స్టెన్స్. ఇదేంటి, ఇనీషియల్ సబ్స్టెన్స్. ఇనీషియల్ సబ్స్టెన్స్. ఓకే. సో ఇప్పుడు మనకి ఫార్ములాని కూడా డెరైవ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం మన క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. రైట్. ఇక్కడ ద number of bacteria in the culture grown rate of proportional to n. సో ఇదేం చెప్తుందంటే మనకి డెఫినేషన్, న్యాచురల్ లా ఆఫ్ గ్రోత్ యొక్క డెఫినేషన్ ఇక్కడ ఇచ్చేసారు మీకు. ఓకే, అప్పుడు దాని నుంచి మనం డెరైవ్ చేసుకొని మనం మెయిన్ ఫార్ములా పెట్టేసుకున్నాం, అది అయిపోయింది. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ఎన్ అంటే, వాల్యూ ఆఫ్ ఎన్ అనేది ఇనీషియల్గా ఎంత ఉంది, 100 ఉందంట, అక్కడి నుంచి ఇంక్రీజ్ అయ్యింది ఎక్కడికి, 332 వరకు ఇంక్రీజ్ అయ్యింది. అంటే ఇనీషియల్గా అంటే ఏంటి, ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అవ్వనప్పుడు మనకి ఎంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఉంది. ఎన్ నాట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ అమౌంట్, ఎక్స్పెరిమెంట్ ఈస్ నాట్ స్టార్టెడ్, అంతే కదా. ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ అవ్వక ముందు ఉన్నటువంటి అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎంత ఉంది, 100 ఉంది అన్నమాట. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనకి ఎక్స్పెరిమెంట్ కూడా అయిపోయింది. ఎంతసేపట్లో అయిపోయింది, 1 గంటలో అయిపోయింది. సో అంటే ఏంటి, టైం అనేది మనకి ఇక్కడ 1 అవర్ చెప్తాను ఇక్కడ కూడా నేను. సో టైం అనేది నాకు ఇక్కడ 1 అవర్. సో ఇప్పుడు ఆ 1 అవర్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయ్యి 1 అవర్ అయిపోయిన తర్వాత నాకు ఆ బ్యాక్టీరియా అనేది 100 నుంచి నాకు ఎంతకు చేంజ్ అయింది, 332 వరకు ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు మనకి మొత్తం పారామీటర్స్ ఇచ్చేసాడు. సో మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన చూడండి, ఎన్ ఈజ్ ఈక్వల్స్ ఎన్ నాట్ ఈ పవర్ కేటీ. ఇక్కడ మీరు టైంని ఎప్పుడు అవర్స్లో క్యాలిక్యులేషన్ అనేది చేయకండి, బికాస్ వెరీ కాంప్లికేటెడ్ అవుతుంది, కొన్నిసార్లు రాంగ్ అవుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం కాన్సెప్ట్స్ అన్నీ కూడా మినిట్ బేస్డ్గానే ఉంటాయి. ఓకే, సో అందుకనే మీకు ఒకవేళ అవర్స్లో ఇచ్చినా దాన్ని మీరు మినిట్స్లోకి కన్వర్ట్ చేయండి. ఇప్పుడు నాకు 1 అవర్ అని ఇచ్చాడు, 1 అవర్ అంటే ఎన్ని మినిట్స్, 60 మినిట్స్ రాసేయండి అదే. ఓకే, 60 మినిట్స్ అని రాసేసాను. సో ఇప్పుడు రాసేయచ్చు కదా. సో ఆ వాల్యూస్ అన్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఏమవుతుంది, ఎన్ నాట్ ఇనీషియల్ సబ్స్టెన్స్ ఇక్కడ. సో ఈక్వల్స్ టు ఎన్ అంటే 332, ఎన్ నాట్ అంటే 100 ఈ పవర్ కే, నాకు తెలియదు అట్లా రాస్తున్నా, టీ అంటే ఏంటి 60. సో ఇప్పుడు నేను ఇక్కడ కాన్స్టెంట్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా ఇంకా. సో ఈ 100 నేను ఎదురు తీసుకొచ్చుకుంటున్నాను, 332/100 రైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ కే
ఇది అండ్ దీనికి హోల్ పవర్ 60. సో ఇప్పుడు రెండు మల్టిప్లై చేసుకుంటే మళ్ళీ మనకి ఈ టర్మ్ వచ్చేస్తుంది డన్. సో ఇప్పుడు ఈ పవర్ నేను ఈక్వల్స్కి యువతలకు పంపిస్తున్నాను బికాస్ నాకు ఇది ఒక్క టర్మ్ కావాలి, ఎందుకు కాన్స్టెంట్ కాబట్టి. ఇప్పుడు అనుకుంటా దీన్ని యువతలకు పంపించేస్తే అప్పుడైపోతుంది 332/100 హోల్ పవర్ 60. ఎప్పుడు బై 1/60 ఇలా అవుతుంది అనమాట. ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ కే. సో మనకు కాన్స్టెంట్ వాల్యూ కూడా వచ్చేసింది. రైట్, ఇప్పుడు క్వశ్చన్లో ఏం కనుక్కోమంటున్నాడు చూడండి. క్వశ్చన్లో ఏం కనుక్కోమంటున్నాడు, వాట్ వాజ్ ద వాల్యూ ఆఫ్ ఎన్, ఎన్ వాల్యూ ఏంటి? ఓకే డన్. ఆఫ్టర్ 1.5 hour అంటే గంటన్నర తర్వాత అప్పుడు మనకి ఎన్ వాల్యూ అనేది ఎలా ఉంది అంటే ఏంటి, అమౌంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది ఎంత ఉంది గంటన్నర సేపు నేను ఎక్స్పెరిమెంట్ చేస్తే. అంటే ఇది నాకు ఎంత ఉందో కనుక్కో అంటున్నాడు. నాకు గంటన్నర అంటున్నాడు అంటే ఏంటి, ఒక గంట మీద ఇంకొక హాఫ్ అవరే కదా. అంటే గంట అంటే 60 minutes, హాఫ్ అన్ అవర్ అంటేనేమో 30 minutes. 60 + 30 రాసేయండి. 60 + 30 ఏమవుతుంది 90. అంటే టైం అనేది నాకు 90 minutes అన్నమాట. అంతే కదా, 1.5 hour నేను మినిట్స్లో కన్వర్ట్ చేసేసాను డన్. ఇప్పుడు ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకొచ్చేసి మన మెయిన్ ఫార్ములాలో మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసుకోండి. మనం కనుక్కోవాలి కదా మనం మెయిన్గా. సో n = n0 e పవర్ kt. ఇక్కడ నాకు n అదే కనుక్కోమంటున్నాడు. సో కనుక్కోవాలి n0 ఇనీషియల్ సబ్స్టెన్స్. ఇనీషియల్ సబ్స్టెన్స్ మనకి ఇందాకనే ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు, 100 ఇచ్చాడు ఇనీషియల్ సబ్స్టెన్స్. ఓకే, ఈ పవర్ కే. టీ అంటే ఎంత, 90 minutes. ఓకే 90 minutes డన్. ఇప్పుడు నాకు ఇక్కడ మళ్ళీ రాద్దాం ఇంకో స్టెప్లో, 100 ఈ పవర్ కే హోల్ పవర్ 90. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే మళ్ళీ నాకు ఈ టర్మ్ వస్తుంది కదా. సో ఇట్లా రాసేయచ్చు కదా. సో రాసేసాను. సో ఇప్పుడు నాకు ఈ పవర్ కే ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేసి పెట్టేసుకున్నాను. ఓకే డన్. సో ఈ వాల్యూని తీసుకొచ్చేసి అక్కడ సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఏమవుతుంది, n = 100. ఈ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి కదా. 332/100 హోల్ పవర్ ఎంత ఉంది మనకి, 1/60 ఉంది. 1/60. దీని మొత్తానికి పవర్ ఎంత ఉంది, 90 ఉంది. ఇది దీని ప్రకారం. ఓకే డన్. సో ఇప్పుడు ఇక్కడ పవర్స్ మల్టిప్లై అవుతున్నాయి కదా. సో పవర్స్ మల్టిప్లై అవుతాయి 1/60 × 90. సో 0 క్యాన్సిల్ అయిపోయింది రైట్. ఎంత మిగులుతుంది ఇక్కడ, 3 2s 3 3s 3/2 వచ్చేసింది. ఓకే, సో n = 100 332/100 హోల్ పవర్ 3/2 = 100 కదా. 100 రైట్, 100. సో ఇప్పుడు ఈ పవర్ని దీనికి, ఈ పవర్ని దీనికి సపరేట్ చేస్తే 332 హోల్ పవర్ 3/2 అండ్ డివైడెడ్ బై 100 హోల్ పవర్ 3/2. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని మీరు సాల్వ్ చేయండి. వెరీ సింపుల్. ఏముంది ఇక్కడ 100 ఉంది డినామినేటర్లో. నేను 100 ఏమని రాయొచ్చు, 10² అని రాయొచ్చు. 10² అంటే దీని హోల్ పవర్ ఎంత ఉంది నాకు, 3/2 ఉంది. 2 క్యాన్సిల్ అయింది. అప్పుడు నాకు 100³ సారీ అప్పుడు 1000 అవుతుంది. అంటే 10³ అంటే నాకు 1000 అనమాట. సో డినామినేటర్లో 1000 వచ్చేస్తుంది. రిమైనింగ్ టర్మ్ ఇక్కడ ఎంత వస్తుంది, 332. నాకు తెలియదు కదా. సో 332కి ఇంకేమన్నా రూట్స్ రాసుకోగలుగుతున్నామా చూసుకోవాలనుకున్నప్పుడు సో ఫస్ట్ దీనికి ఇక్కడ పక్క సైడ్ తీసుకొని క్యాలిక్యులేట్ చేయండి. ఎంత 2s తోటి చేయండి దీన్ని. ఫస్ట్ 2 1s పోతుంది, 1 ఉంటుంది. 2 6 పోతే మళ్ళీ 1 ఉంటుంది, 2 6 వస్తుంది. సో 2 8s 2 3s పోవట్లేదు, ఇక్కడ అయిపోతుంది. ఓకే డన్. సరే డన్, నో ప్రాబ్లం. సో ఇలాగనే క్యాలిక్యులేట్ చేయండి మీరు క్యాల్సీలో. ఈ వాల్యూని తీసుకొని పవర్ 3/2 పెట్టండి. ఓకే, సో మీరు అలా చేసినప్పుడు కూడా మీకు ఆన్సర్ అనేది క్యాల్సీలో చూపిస్తుంది. సో ఇప్పుడు వచ్చినటువంటి ఆన్సర్ అనేది మనకి ఫైనల్గా ఎంత ఉంటుందా బాబు అంటే 604 వస్తుంది అనమాట. 604 పాయింట్ వగేరా సంథింగ్ ఉంటుంది. ఓకేనా. సో 604 ఇది మనకి అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది ఆఫ్టర్ 1.5 hour తర్వాత ఇంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది మనకి వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా.
సో మీరు ఇదంతా క్యాలిక్యులేషన్ వెరీ సింపుల్, అక్కడ మనకి ప్రాబ్లమే కాదు. సో మెయిన్ పాయింట్ ఏంటి, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, ఆ క్వశ్చన్ ఏ కాన్సెప్ట్ రిలేటెడ్ చూడాలి, ప్రాపర్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, డన్. సో ఫాస్ట్గా నోట్ చేసేసుకోండి. ఇంకొక క్వశ్చన్ వీలైతే చేద్దాము, అండ్ దాని తర్వాత మేబీ అవ్వదేమో, వీడియో ఇప్పటికీ చాలా లెంత్ అయిపోయింది, ఇంకా అవ్వదు అనుకుంటున్నాను. ఓకే, డన్. ఒక చిన్న నోట్ చెప్తాను, సో ఫాస్ట్గా దీన్ని నోట్ చేసేసుకోండి ఇంకా. ఓకే ఓకే, డన్. నోట్ చేసుకున్నారు కదా. ఇంకా లాస్ట్ నోట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. ఇంకా మీరు ఇది అవసరం లేదనుకున్న వాళ్ళు ఓకే, డన్. దీని తర్వాత మీరు నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోండి, నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోండి. వీడియోస్ లెంతీ అవుతున్నాయి అంటున్నారు కదండి, దాని గురించి మాట్లాడదామని. ఇప్పుడు నేను మెయిన్గా ఈ ఛానల్ స్టార్ట్ చేసింది ఏంటంటే, ఎందుకు అంటే నా ఉద్దేశం ఏంటి అంటే అది చెప్తాను. దాని ఒక్క నిమిషం పక్కకు పెట్టి రిమైనింగ్ ఛానల్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం ఒకసారి. ఇప్పుడు ఆ రిమైనింగ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, డైరెక్ట్గా కాన్సెప్ట్ రాస్తారు. ఓకే, కాన్సెప్ట్ కింద ఏదో డెఫినేషన్ రాస్తారు, డెఫినేషన్ కింద ఫార్ములా రాసిస్తారు, దాని తర్వాత పక్కన డైరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తారు. నిజంగా చెప్తున్నాను, నన్ను కూడా మీరు అలానే చెప్పండి అని చెప్తే ఓకే, ఇంకా మీ ఇష్టం, నేనేం చేయలేను. సో నేను కూడా అలా చెప్తాను. సో టోటల్ చాప్టర్ని నేను ఒక్కటే 1 hour వీడియోలో కంప్లీట్ చేయగలను. మీకు కావాలి అంటే చేస్తాను, నో ప్రాబ్లం. బట్ నా ఉద్దేశం ఏంటి అంటే, చాలామంది స్టూడెంట్కి డెప్త్ కాన్సెప్ట్ దొరక్క అసలు ఈ డెఫినేషన్ నుంచి ఫార్ములా ఎట్టొచ్చింది అని అర్థం కాక, ఆ డెఫినేషన్ని బట్టి ఫార్ములాని బట్టి ఆ రెండు అర్థం కాక క్వశ్చన్ చేసేటప్పుడు తలగీక్కునేటోళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. బికాజ్ నేను అనుభవించాను. సో నాకు తెలుసు ఆ ఫీల్ అనేది ఎలా ఉంటుంది అని. అందుకనే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకూడదు. కాబట్టి మీకోసమే నేను ఇట్లా కొత్త ఛానల్ క్రియేట్ చేసి ఇట్లాంటి స్టూడెంట్స్ నాలాంటి స్టూడెంట్స్ ఇంకా చాలామంది ఉంటారు, వాళ్ళకి చాలా డెప్త్ నాలెడ్జ్ అనేది దొరకదు కాలేజీలో. ఏ కాలేజీలో చూసుకున్నా ఎవరైనా కానీ జస్ట్ డెఫినేషన్, ఫార్ములా అండ్ ఎగ్జాంపుల్ అలా వెళ్ళిపోతారు. కాబట్టి అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, క్యూరియస్గా నేర్చుకోవాలనుకునేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం, అండ్ ఎవరైతే జీవితంలో ఎదగాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం, లేదు నాకంత ఓపిక లేదు, నాకు ఒక 10 minutes వీడియో లేదా 5 minutes వీడియో గిట్లాంటివి అయితే నాకు మంచిగా అనిపిస్తుంది అని అంటున్నారు అనుకోండి, ఇంకా నేను చేసేది ఏం లేదు. ఇంకా అది మీ పర్సనల్ చాయిస్. నా వీడియోస్ చూడకపోవడం మీ పర్సనల్ చాయిస్ కదా. సో నేను మీకు నాలెడ్జ్ని ఎక్సలెంట్గా అందిస్తాను, దీంట్లో తగ్గే ప్రసక్తే లేదు. 100% అని చెప్పను, 100కు 99.9999% మీకు అంత పర్సెంట్ నేను మీకు ఎక్సలెంట్గా నాలెడ్జ్ ఇస్తున్నాను. నేను అంత డెప్త్గా నాలెడ్జ్ ఇస్తున్నప్పుడు తప్పదు, వీడియో అనేది లెంతీ అవుతుంది. బికాస్ నేను ప్రతి మైన్యూట్ లెవెల్లో ఉన్నటువంటి థింగ్స్ని అండ్ ఆ కాన్సెప్ట్స్ని, ఆ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా టైం అనేది ఎక్కువ అవుతుంది. అవునా కదా? లేదు నాకు అవన్నీ ఏమీ వద్దురా బాబు, జస్ట్ డెఫినేషన్ అండ్ ఫార్ములాస్ అండ్ ఎగ్జాంపుల్స్, క్వశ్చన్స్. సో మీరు ఇలాగ నేర్చుకుంటాను అని అంటే అది మీ పర్సనల్ చాయిస్. నేను వద్దు అని చెప్పలేను, లేదు రాండి నేను చూడండి అని నేను మిమ్మల్ని ఫోర్స్ కూడా చేయలేను. జస్ట్ అది మీ ఆప్షనల్ పాయింట్ అనమాట. కానీ నిజంగా చెప్తున్నాను, ఈ కాన్సెప్ట్స్ని ఇట్లాగా నేర్చుకుంటున్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, దోస్ పీపుల్ విల్ లీడ్ ఎక్సలెంట్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్. ఎక్సలెంట్ ఫ్యూచర్ ఉంటుంది మీకు. బికాస్ మీకు తెలుసు ఆ కాన్సెప్ట్ని ఎట్లా మార్చినప్పుడు అది ఎట్లా చేంజ్ అవుతుంది అని. ఆ కాన్సెప్ట్ని ఎట్లా చేంజ్ చేసినప్పుడు, ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్ ఏ విధంగా చేంజ్ చేసినప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్ నాలెడ్జ్ని నువ్వు ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా ఎట్లా వాడుకోవాలనే విషయం అనేది నువ్వు డెప్త్గా కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు నీకు ఈజీగా అర్థమైపోతుంది. ఆ డెప్త్ నాలెడ్జ్ అనేది మన ఛానల్లో వస్తుంది. అప్పుడు నువ్వు ఈజీగా నాట్ ఓన్లీ JNTU పేపర్, నువ్వు ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా ఈజీగా చేయగలుగుతావు క్వశ్చన్ని. ఇది సో నేను ఈ పాయింట్ మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఇంకా చూడరా అది నేను మీ దగ్గరకు వచ్చేసి ఫోర్స్ చేసి అయితే చూడు అనేది చెప్పలేము కదా. బికాస్ ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాబట్టి, ఫిజికల్గా అయితే కాదు కదా చెప్తుంది. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్. నా పాయింట్ ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ నేర్చుకోవాలి అని ఉంటుంది,
ఈ బట్టించేటువంటి కాలేజీలే మన ఇండియాలో చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అట్లాంటి స్టూడెంట్స్ అందరికీ నేర్చుకోవాలనే కుతూహలం అంటే ఆత్రం ఉన్నటువంటి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఒక్కటే బట్టించే సిస్టాన్ని నేర్పిస్తున్నారు. బట్ వాళ్ళకి అట్లా లేదు. అసలు ఏంటి, ఎందుకు వచ్చింది, ఇది ఎలా వచ్చింది, అది ఎలా వచ్చింది, దీన్ని ఇట్లా చేస్తే ఏమవుతుంది, అట్లా చేస్తే ఏమవుతుంది, ఇట్లా ఆలోచించేటువంటి స్టూడెంట్స్ అందరికీ ఎక్కడ దొరకట్లేదు. సో నేను వాళ్ళని మెయిన్గా అండ్ మన బ్యాక్ బెంచ్ చేస్తున్నారు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళని చాలా తక్కువ అంచనా వేస్తారని చెప్తున్నాను. చాలా తక్కువగా అంచనా వేస్తారు. దోస్ పీపుల్ ఆర్ నాట్ వీక్ పీపుల్. వాళ్ళు నేర్చుకుంటున్నారు. మీరు పుస్తకాల గురించి నేర్చుకుంటే వాళ్ళు సమాజం గురించి నేర్చుకుంటారు. మీరు ఎలా ఉద్యోగం చేయాలో నేర్చుకుంటే వాళ్ళు ఉద్యోగం ఎలా చేపించుకోవాలో నేర్చుకుంటారు. దాన్ని మనం లోక జ్ఞానం అంటాము. సో ఎక్సలెంట్గా కాన్సెప్ట్ ఉన్నటువంటి పర్సన్ కనుక ఉద్యోగం చేయాలి అని కాకుండా చేపించుకోవాలని ఆలోచించేటువంటి పర్సన్గా మారితే ఎలా ఉంటుందో ఆలోచించండి. బ్యూటిఫుల్గా మీరు పెట్టే ఆర్గనైజేషన్ అయినా ఏదైనా కానీ ఎక్సలెంట్గా డెవలప్ అవుతుంది. సో నేను చేసేదంతా కూడా మీకోసమే. అందుకనే చెప్తున్నాను, కొంచెం ఓపికతో ఉండండి, ఓపికతో వినండి. నేను చెప్తున్నాను కదా, చాప్టర్ మొత్తాన్ని ఒక్కటే అవర్లో కంప్లీట్ చేయగలిగే క్యాపబిలిటీ నాకుంది, చేస్తాను కూడా. కానీ అట్లా చెప్తే ఇంకా నాకు మిగతా ఛానల్కి నాకు డిఫరెన్స్ ఉండదు. సో నేను ఇదంతా చేసేది కూడా మీకోసమే. ప్రతి పాయింట్ నేను డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళడం అనేది మీకోసమే. ఇంకా మీరు నన్ను సపోర్ట్ చేస్తారా లేదా నేను ఇంతలా కష్టపడి జస్ట్ మీరు 1 hour వీడియో విననీకి ఎంత కష్టపడుతున్నప్పుడు నేను వీడియో తీయాలి, ప్రతి క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నిటిని వెతకాలి, అవునా, కాన్సెప్ట్స్ అన్నిటిని రివైజ్ చేసుకోవాలి, బోర్డు దగ్గరకు వచ్చి చెప్పాలి, ఇవన్నీ మళ్ళీ ఎక్కడ మిస్టేక్స్ లేకుండా ప్రతి పాయింట్ మిస్ అవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మళ్ళీ ఎక్కడ వీడియోస్ అనేవి ఆఫ్ అయిపోతుంటాయి, మళ్ళీ వీడియోస్ని ఎడిట్ చేయాలి, తమ్నెయిల్ ఎడిట్, ఇంత వర్క్. సో మీరు ఆ ఒక్క 1 hour వీడియో చూడడానికి ఇంత ఇబ్బంది పడిపోతున్నప్పుడు ఇంత వర్క్ చేస్తున్నాను ఈ వీడియో మీరు చూడడానికి వెనకాల. బట్ ఇదంతా నేను చేసేది మీకోసమే. సో మీరు నా హార్డ్ వర్క్ని ఐడెంటిఫై చేసి సపోర్ట్ చేస్తారని నమ్ముతూ ఫైనల్గా నేను మిమ్మల్ని నమ్ముతూనే ఇంకా ఈ వీడియో ఇప్పటితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, తొందరపడి జస్ట్ డెఫినిషన్ ఫార్ములా ఇట్లా నేర్చుకుంటూ వెళ్ళిపోయేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇంకా వాళ్ళు అలానే ఉంటారు లైఫ్లో. ఎప్పుడైనా ఒకళ్ళు చెప్తే వినే స్టేజ్లోనే ఉంటారు, అంటే స్టేజ్ కింద ఉండి సపోర్ట్లో కొట్టుకునే స్టేజ్లోనే ఉంటారు. లేదు, ఆ బాక్స్లోంచి నేను బయటకు వచ్చి ఆలోచిస్తా అని ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ ప్రపంచంలో మీకు ఆ 1%లో కనిపించేటువంటి పర్సన్స్. ఐన్స్టీన్ అయినా అండ్ నికోలా టెస్లా అయినా లేకుంటే థామస్ ఆల్వా ఎడిసన్ అయినా ఇంకా ఎవరైనా పెద్ద పెద్ద సైంటిస్టులు ఎవరున్నారు వాళ్ళందరూ మన ఇండియాలో పుట్టింటే మాత్రం వాళ్ళు ఒక డాక్టర్, ఒక ఇంజనీరు, లేకుంటే ఒక మేస్త్రి ఇట్లాంటి వాళ్ళు అయిపోయాలన్నమాట. అంటే స్టూడెంట్స్ స్కిల్ని డెవలప్ చేయడం కోసం విద్యాలయాలు ఉండాలి. కానీ విద్యాలయాలు అన్నీ కూడా ఇప్పుడు మనుషుల్ని ఎట్లా ట్రైన్ చేస్తున్నాయి అంటే ఒక రోబోట్స్ లాగా ట్రైన్ చేస్తున్నాయి అనమాట. నువ్వు ఇదే చేయాలి, ఇదే నేర్చుకోవాలి అని. ఇంకా చాలా చాలా మాట్లాడేస్తాను, కానీ ఇంకా చాలు. మీరు నా ఆవేదనని అర్థం చేసుకుంటున్నారా అనుకుంటున్నాను. సో మీ మీద నమ్మకంతోనే నేను ఈ వీడియోస్ అన్నిటిని కూడా చేస్తున్నాను. సో నాకు సపోర్ట్ చేయండి. నచ్చితేనే చెప్తున్నాను, నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీకు ఎందుకు నచ్చలేదో కామెంట్ పెట్టండి. డెఫినెట్గా నేను కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో పర్ఫెక్ట్గా చేస్తాను. సో మీరు చెప్పారు నాకు చాలామంది ఈ వీడియో లెంతీ అని. సో నేను ట్రై చేస్తున్నాను. సో ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా నేను ప్రాపర్గా దగ్గర చేసేసి తక్కువ టైంలో చెప్పనీకి ట్రై చేస్తున్నాను. బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను దాన్ని తక్కువ టైంలోనే మీకు అన్ని పాయింట్స్ అండ్ డెప్త్గా వెళ్ళేలాగా చెప్తాను కూడా. ఓకే, డన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి. అండ్ మీరు సపోర్ట్ చేస్తారనే నమ్మకంతో ఇంకా నేను ముందుకు వెళ్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో.